నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమాక. హాయ్ బ్రో. నమస్కారం. నమస్తే. బ్రో మీరు గూగుల్లో ఎక్కువ క్రోమ్లో ఎక్కువ ఏం చూస్తారు? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏం చూస్తావా? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? కాదనా, నువ్వేం చూస్తావు మేము అదే చూస్తాం. నేను చూడబ్రో, నేను అసలు క్రోమ్ వాడదు బ్రో. నా దాంట్లో అది యాపే లేదు, మనం ఏం చెప్పాలా? అంటే ఏం చూస్తారు మీరు సాధారణంగా క్రోమ్లో ఏం చూస్తారు? క్రోమ్ యాపే లేదంటే ఎట్లా చూస్తారంటే మన క్రోమ్ చూడం కదా. నేను చూడాను, నేను క్రోమ్ చూడాను. లేదు మన కాడ యాపే లేదు. నేను నా దగ్గర ఉందిరా, నాకు ఎక్కినా ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎక్కువ వాడే యాప్ ఏమే బ్రో? ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా. ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో అన్నోన్ అమ్మాయికి మెసేజ్ చేశారా? ఒక ఆయన మీకు చేసినాను, మిసేజ్ చేసినాను, బాగుండవా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉండవు, ఏం చేస్తున్నావు, జాబ్ అది అని ఒక 200 లెక్క కొట్టించుకుంది. కట్ చేస్తే ఆడు అబ్బాయి ఆడు ఎంత బాగా పేరు పల్లవి అన్నాడు. తర్వాత మెల్లగా మాట్లాడినాడు, కేసరి పెట్టి వెళ్ళిపోయాడు. అది సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 200 ఆ గుట్కా నవ్వులుకుంటా నేను అయిపోయింది అట. అర్థమైందా నీకు? నేను చెప్పింది అర్థమైందా? నాకు అర్థం కాలేదు సార్. అవును, ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తాను నేను. ఓకే. మాక్సిమం చాలా మంది అబ్బాయిలు ఫేక్ అకౌంట్లకు ఫాలో అవుతారు కదా, సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు? అంటే చాలా మంది అబ్బాయిలకు నటించే డబ్బు ఏం చెప్పావురా? అంటే అమ్మాయి ఏమనుకుంటాం, ఆడు డీపీ ఎటు పెడతాడు తెలుసా, మంచిది పెడతాడు. నీ అక్క సూచి అనక ఇట్లాంటి పిల్లలు నాకు రావాలి అంటే అనుకుంటాడు. అది చూసి మొత్తం మేకప్ ఉంటుంది, అది డొల్లా ఆడ అబ్బాయి అది అటు ఉంటుంది వారం. దాన్ని చూసి మనం ఏమనుకుంటాం, నీ అక్క వాడు మెసేజ్ చేస్తాడు అనుకో, ఆయన పెట్టినాడు నీ అక్క. మనం ఎట్టుంటాం, ఆమెకి తెలియదు, ఆమె ఎట్టుంటుంది మనకు తెలియదు. ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, నీ అక్క ఇటు తెల్లగా కదరా బాగా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. మనం ఇటు మనం ఏం చేస్తాం, మనం ఏదో తుంపాసం ఆడుకునేటోళ్ళకి ఫోటో పెట్టిటాం ఇన్స్టాగ్రామ్లో. దీన్ని చూసి అమ్మి నాకు మెసేజ్ చేసింది కదరా బా అనుకుంటాం, మనం అనుకుంటాం. ఆడ ఒక ప్లాన్ చేసింటాడు, లైకులు అన్నీ కొట్టింటాడు మన దానికి. నువ్వు చెత్తగానే ఏం చేసినా వాళ్ళు లైకులు కొట్టింటాడు. నీ అక్క ఇమ్మి లైకులు కొట్టిందరా నాకు అని చెప్పి నువ్వు ఆయన పెడతావు. ఇందాక మీ ఫ్రెండ్ చెప్పాడు మీరు ఇన్స్టాగ్రామ్లో స్వాతి నాయుడు ఫాలో అవుతారంట, నిజమేనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవడు చెప్పినాడు నీకు? నేను చెప్పలే, అన్ననే చెప్తుండు. నువ్వు ఎప్పుడు చెప్పినావు? అంటే స్వాతి నాయుడు ఏం చూస్తారు అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఏం చూస్తారు? రీల్స్ చూస్తాను. స్వాతి నాయుడు ఏం చూస్తావునా? నీకు తెల్లంగా బ్రో బేసిక్గా వీడు స్వాతి నాయుడు చూడాడు, నా ఫోన్లోకి పోయి చూస్తాడు. నా ఫోన్లోకి పోయి చూస్తాడు. ఇండ్రా ఫస్ట్ నా ఫోన్లోకి పోయి చూస్తాడు. పెద్ద ప్లానింగే. స్వాతి నాయుడు సెర్చ్ చేసి నైట్ పడుకున్నప్పుడు అవన్నీ ఏం లేవు, ఆ మంచి తెలు నాకు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ నాకు తెలియదా? తెలియదా? ఫింగర్ ప్రింట్ పెడతాడు, నా పేరు ఐఫోన్ కి ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, ఇక్కడే దొరికిపోయింది. ఐఫోన్ కి ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనేది. ఐఫోన్ కి ఏం మాట్లాడతాడు నువ్వు? ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఎందుకు రా అబద్ధాలు చెప్తావు? ఎవరో చెప్పు, నాది ఏది చెప్పు. ఏదో జరిగింది కదా బ్రో. మన ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇక్కడ జరిగింది ఒకడు ఉండి గేమ్ చేంజర్ ఉంది. కలెక్షన్ ఎంత కొడతా అంటే 50 కోట్లు కొడతా అన్నాడు. 50,000 కోట్లు. 50 కోట్లు కాదు, 50,000 కోట్లు. 50,000 కోట్లు ఎక్కడ వాడు మళ్ళీ ఎట్లా చెప్తున్నాడు తెలుసా? బేసిక్గా ఇది గేమ్ చేంజర్ పుష్పాన్ని దాటేసి ఇండియన్ దాటేస్తా అంట. ఇండియన్ దాటేనికి ఆయన ఇదా? ఇండియన్ దాటేనికి హెలికాప్టరా? 50,000 కోట్లు కొడతాంట. 50,000 కోట్లు. మన ఇండియాలో 50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వచ్చాయి. ఎక్కడ వచ్చాయి? లెక్కలు కొట్టాలి, క్యాలిక్యులేటర్లు కొట్టాలి, అవి వస్తాయి అంతే, డబ్బులు రావు. చెప్పండి అట్లాంటి వాళ్ళకి అంతటి చెప్పదని చెప్పి చెప్తాను. నువ్వే కదా చెప్పింది, కొడతారా నేను? నేనెప్పుడు చెప్తాను? ఒత్తుతలే సార్, ఆమె చెప్పి అంత ఒత్తుతా. నేను చెప్పాలి 500 కోట్లు చెప్పాను. 50,000 కోట్లు. 50,000 కోట్లు నేను చెప్పలేనా? నేను చెప్పలే. ఓకే బ్రో, మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు బ్రో? ఫేవరెట్ హీరోయినా? కిసక్క. ఆటగాడు కిసక్క అంటే చూడు. ఏంటి మమ్మీ ఎవడు? శ్రీలీల. శ్రీలీలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు యాజ్ ఎ ఫ్యాన్ గా? పేరు మార్చుకొని చెప్తావద్దు. శ్రీలీలను ఏం చెప్పాలబ్బా, కొంచెం తినమని చెప్తా. సన్నగంది కదా, కొంచెం తినమని చెప్తా.
మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అంటే ఎందుకు మీకు అంత ఇష్టం శ్రీలీల అంటే? బాగుంటది కదా. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒకప్పుడు బాహుబలి చూసినప్పుడు సమంత అనుష్క, ఇప్పుడు మనకు శ్రీలీల. శ్రీ కాదు శ్రీలీల. సమంతను నువ్వేనా? అనుష్క ఆ యొక్క ఇష్టం అప్పుడు. తర్వాత ఆ యొక్క ఫస్ట్ ఇష్టపడినా అదేది ఒక పాట అంటే అది మనోహరి అని ఒక పాట ఉంటుంది. మనోహరి వేరే హీరో అంటారు రేపు దాంట్లో నా పుష్ప అదేది బాహుబలి 1లో మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఐక్కర్లే కాదనా వాళ్ళమ్మ సాంగ్ ఉంటుంది కదా బాహుబలి 2లో, అప్పుడు చూసిన, అప్పుడు వచ్చే ఇష్టం అయింది. తర్వాత లాస్ట్లో కట్టెలు పట్టుకుంటుంది కదా, వద్దురానికి ఇచ్చింది నేను అప్పుడు, అది ఇష్టం అంటే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? మాకు మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? అట్టు ఉంటుంది బేసిక్గా మంచిగా ఎందుకు లేవని. ఫేవరెట్ హీరో అంటే నాకు ఎవరు లేడునా, పవన్ కళ్యాణ్ మాత్రం అభిమానించుతా, అదొకటి. ఇంకా దానిల కోసం అని చంపేకునే పోయేది, డేటలు కాడ తనకాలు తినేది, ఎవరో చచ్చిపోయానంట మా నాయన, అవన్నీ మాకొద్దు. అభిమానించుతా, సినిమా పడితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి పోతా, 700 పెట్టి అంత కథ లేదు మన కాడ. దిగి మంచి కూడా అంతే. పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు ఏ సినిమా బాగా ఇష్టం? గబ్బర్ సింగ్ ఆయన చేసిన సినిమా అది. ఆ సినిమాలో ఏది ఇష్టం బాగా? ఏ సినిమా అంటే బాగా ఇష్టం? ఏ సినిమా అంటే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది అంటే గబ్బర్ సింగ్ అన్ని సినిమాలు ఉన్నాయరా, గబ్బర్ సింగ్ ఇష్టం అన్న. ఓకే, గబ్బర్ సింగ్ మంచి డైలాగ్ చెప్పండి బ్రో, మీకు తెలిసింది. నాకు కొంచెం తిక్కుంది, దానికి లెక్క ఉంది, ఆ తిక్కేంటో తెలుస్తా, ఆ లెక్క ఏంటో తెలుస్తా. ఒక డైలాగ్ ఉంటుంది బేసిక్గా ప్రాపర్గా చాలా. మీరు చేసిన డైలాగ్ చిరంజీవిదా పవన్ కళ్యాణ్ అర్థం కావట్లేదు. గబ్బర్ సింగ్ చెప్తే మళ్ళీ చిరంజీవి డైమే మేనరిజం అట్లా నేను మామూలుగా చెప్తానా, సచ్ వచ్చిన చెప్పాలనా? చెప్పండి ఎందుకులే. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రీసెంట్ గా సీఎం అయింది కదా, సో మీకు ఇలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా? ఇందాకనే చెప్పిన, ఊరికి అభిమానిస్తున్నా, రాజకీయాలు పట్టించుకోనని చెప్పిన. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యి రీసెంట్ గా కాలే, బాయో 4 నెలలు అవుతుందేమో, అది రీసెంట్ కాదు కదా, అదే రీసెంట్ అంటే. అవునా, అది ఏమన్నాను ఇవ్వా. సో అంతే, మేము సినిమా లాగా చూస్తాం కానీ రాజకీయాలకు మాకు సంబంధం లేదండి, అంతే అంతే. సో ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఇప్పుడు ఏంటంటే ఆ సినిమా చూసే వాళ్ళది కూడా మేము రాజకీయాలకు ఎంట్రీ కావాలి, రాజకీయాలు సపోర్ట్ ఇస్తున్నాం, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బట్టలు చింపుకునే వాళ్ళు, పాలాభిషేకం చేసే వాళ్ళు, రక్తదానం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడు బట్టలు చింపుకున్నాడు రాజకీయాల్లోకి పోతే తర్వాత బట్టలు వేసుకుని కూడా గట్టి ఈ గురించి కూడా చెప్తా. బట్టలు చింపుకునే బదులు బట్టలు చింపుకునే ముందు వీని పేరు చెప్తా, వీనికి ఇచ్చేయండి బట్టలు. అవునా, చినిగిపోయిన బట్టలు ఏమన్నా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.